వెల్కమ్ టు పరీస్ రివ్యూ అండ్ వ్లాగ్. సో మీషో నుంచి తీసుకున్నటువంటి యూస్ఫుల్ ప్రోడక్ట్ ఏంటో అనుకుంటున్నారా? సో ఇది జస్ట్ మనకి ఒక్కొక్కటి 5 రూపీస్ మాత్రమే పడుతుంది మనకి ఇది అన్నది. అంటే ఓవరాల్ ప్రోడక్ట్ వచ్చేసరికి మనకి 200, అంటే మొత్తం 50 క్యాప్సూల్స్ అయితే ఇందులో వచ్చాయి. ఈచ్ వన్ మనకి జస్ట్ 5 రూపీస్ పడ్డట. అంటే ఏంటి అనుకుంటున్నారా? మనము మీకు ఐడియా ఉంటే కనుక ఫేస్ మాస్క్లు యూస్ చేస్తుంటారు అనమాట. సో అది ఏంటంటే ఎంత కాస్ట్ ఉంటుందో 100 నుంచి 150 రూపీస్, 200 అలా ఉంటుంది. బట్ ఇక్కడ మీరు జస్ట్ ఇది పర్చేస్ చేశారంటే ఒక్క చిన్నది ఇది ఒక్కటి మీకు 5 రూపీస్ పడుతుంది. ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూపిస్తున్నా చూడండి. ఓపెన్ చేసిన తర్వాత 5 రూపీస్ ఉంటుంది. మనం ఇంట్లోనే ఫేస్ మాస్క్ అయితే రెడీ చేసేసుకోవచ్చు. ఇది మనం పర్చేస్ చేసుకున్నాము అంటే జస్ట్ 5 రూపీస్తో ఇంట్లో ఉండే వాడితో, అది కూడా దట్టు న్యాచురల్ వాటితో మనం చేసుకోవచ్చు. సో ఇది చూడడానికి టిష్యూ పేపర్ ఉంది కదా, జస్ట్ ఇప్పుడు నేను ఎట్లా ఉంటుందని చూపిస్తున్నా. వాటర్లో వేసాను అనమాట. సో వాటర్లో వేసిన తర్వాత ఇది ఆ వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకొని మనకి చూడండి మొత్తం కూడా ఒక షీట్ మాస్క్ లాగా వచ్చేస్తుంది. దీన్ని మనం ఫేస్ మీదే కాదు, ఇంట్లో మనం ఏదన్నా పాత వస్తువులు ఏవేటన్నా క్లీన్ చేసుకోవాలన్నా తడి క్లాత్ కావాలి కదా, అలాంటప్పుడు కూడా మనకి ఇది యూజ్ అవుతుంది. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఒక గ్లాస్ తీసుకున్నాను కదా, ఇలా ఇదంతా క్లీన్ చేసుకోవడానికి కూడా మనకి యూజ్ అవుతుంది. అలా కాకుండా దీన్ని మనం ఫేస్ మాస్క్ యూజ్ చేయాలి అంటే నేనైతే ప్రజెంట్ ఇందులో అలోవెరా జెల్ తీసుకున్నాను, అండ్ అలాగే గ్లిజరిన్ తీసుకున్నాను, అండ్ సో తీసుకొని మిక్స్ చేసేస్తున్నాను. దీనిలో ఇది వేసేసిన తర్వాత మనకి ఫేస్ మాస్క్ అన్నది ఎట్లా రెడీ చేసుకోవాలనేది చూపిస్తాను. అయితే ఇది మనం న్యాచురల్ది కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అంటే దీని ప్లేస్లో మనం వచ్చేసరికి ఇప్పుడైతే నేను అలోవెరా జెల్ అని వాటిలో వేసాను కదా, లేదంటే మనం టమాటా జ్యూస్లో కానీ ఇంకా ఫ్రెష్ అలోవెరా జెల్లో కానీ వేసుకోవచ్చు. ఇదైతే కొంచెం అబ్జర్వ్ చేసుకోవడానికి ఇందాక లిక్విడ్లో వేస్తే ఎంత ఉన్నామో అంత కొంచెం కన్సిస్టెన్సీ ఉండాలన్నమాట. దానికోసం నేను ఇంకొంచెం రోజ్ వాటర్ కూడా ఇందులో యాడ్ చేస్తాను ఇప్పుడు. సో రోజ్ వాటర్ కూడా యాడ్ చేస్తే ఇదైతే మనకి ఇందాక వచ్చినట్లు వస్తుంది అనమాట. సో దీన్ని మనం ఫేస్ మాస్క్ లాగా యూస్ చేసుకోవచ్చు. సో మన ఇంట్లో ఉండే న్యాచురల్ ప్రోడక్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఏదన్నా సున్నిపిండి ఇట్లాంటివి యూస్ చేస్తాం కదా, వాటన్నిటిని కూడా కొంచెం లిక్విడ్ కన్సిస్టెన్సీలోకి మేకప్ ప్రోడక్ట్గా ఇలా బౌల్లో తీసుకున్నామంటే అందులో ఈ క్యాప్సుల్ వేసేయచ్చు అనమాట. సో వేసేసిన తర్వాత దీన్ని మనం షీట్ మాస్క్ లాగా ప్రిపేర్ చేసేసుకుంటాము. ఆ షీట్ మాస్క్ని మన ఫేస్ మీద వేసుకోవచ్చు, లేదు అంటే ఇందాక చెప్పినట్టు టిష్యూ పేపర్లానే కనుక చేసుకున్నాము అంటే హ్యాండ్స్ అలాంతా కూడా క్లీన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు చూడండి నేను కొంచెం రోజ్ వాటర్ చేసిన తర్వాత లిక్విడ్ కన్సిస్టెన్సీ ఉంది కాబట్టి ఇదైతే మళ్ళీ అగైన్ టిష్యూ పేపర్లా వచ్చింది. సో దీన్ని మనం ఇప్పుడు ఫేస్ మాస్క్ చేసుకోవాలంటే ఏం చేయాలంటే మన కళ్ళు అండ్ అలాగే లిప్స్ మీద ఉండకూడదు కాబట్టి కళ్ళకి అండ్ మన నోస్ మీ ఫేస్ మీద వేసుకొని ఎక్కడ మీ కళ్ళు నోస్ ఉన్నాయని చూసుకొని ఇట్లా నేను చూపిస్తున్నట్టు అంతవరకు కొంచెం దాన్ని కట్ చేసేసుకోవాలన్నమాట. ఇలా ఫింగర్తో తీస్తున్నాను. టిష్యూ పేపర్ అయితే నిజంగా చాలా స్ట్రాంగ్ మంచి క్వాలిటీ ఉంది. సో మీకు ఎక్కువసేపు కూడా దాన్ని ఉంచుతుంది, ఎక్కువసేపు అయితే చినిగిపోదు అనమాట. సో జస్ట్ ఇట్లా వేసేసుకొని ఇలా న్యాచురల్గా ఇంట్లోనే మనం 5 రూపీస్లో అయితే మాస్క్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో 15 మినిట్స్ ఇది మీ ఫేస్ మీద ఉంచేసుకొని తర్వాత క్లీన్ చేసుకున్నారంటే ఆ న్యాచురల్ గ్లో అయితే కనిపిస్తుంది. బయట మనం ఇలానే ఈ షీట్ మాస్కులు కనుక పర్చేస్ చేయాలి అంటే 150 రూపీస్, 200 అలా ఉంటాయి. ఇది మీరు ఫేస్ మీద కాదు ఇలా హ్యాండ్స్ మీద కానీ ఇలా వేసుకొని క్లీన్ చేసేసుకోవచ్చు. సో చాలా బాగా అయితే యూస్ఫుల్ ప్రోడక్ట్ ఉంటుంది. సో ఒక్కసారి దీన్ని పర్చేస్ చేసామంటే 50 వచ్చాయి కదా, అంటే మనం ఆల్మోస్ట్ 50 షీట్ మాస్క్ని అయితే యూస్ చేసుకోవచ్చు. ఒక్కొక్క షీట్ మాస్క్ మనకి 5 రూపీస్ పడుతున్నట్టే, దట్టు ఏ కెమికల్స్ యూస్ చేయకుండా న్యాచురల్ వాటిని యూస్ చేసి అయితే మనం క్లీన్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.